వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కేటీఆర్ మెడకు మాగంటి మరణం మిస్టరీ. పాపం పండింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అవి బయటకు వస్తున్నాయి. అధికారం ఉన్నవాళ్లు ఏం చేసినా చలామణి అయ్యింది. మాకు తిరిగే లేదనుకున్నాడు. అంతా తానే నడిపించాడు. బినామీల రాజ్యం ఏలాడు. జూబ్లీహిల్స్ కూడా అందులో భాగమే. పేరుకే మాగంటి గోపీనాథ్ అక్కడి ఎమ్మెల్యే. అంతా కేటీఆర్ చెప్పినట్టే జరుగుతుంది. చివరకు ఇది ఎక్కడి దాకా వచ్చిందంటే గోపీనాథ్ మరణానికి కేటీఆర్ కు లింక్ ఉన్నదనేలా అనుమానాలు వచ్చేలా చివరకు ఇది ఎక్కడి దాకా వచ్చిందంటే గోపీనాథ్ మరణానికి కేటీఆర్ కు లింకు ఉన్నదనేలా అనుమానాలు వచ్చేలా. ఈ ముచ్చట మేమంటున్నది కాదు, స్వయంగా గోపీనాథ్ తల్లే ఆరోపించింది. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయన్నదామే. ఆరోగ్యంగా ఉండే తన కొడుకు ఉన్నపళంగా ఎందుకు అనారోగ్యం పాలయ్యాడు? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాడు? ఎవరు చేర్చారు? మాకెందుకు సమాచారం ఇవ్వలేదు? చనిపోయినా 3 రోజులు ఎందుకు ఆసుపత్రిలోనే ఉంచేశారు? కేటీఆర్ వచ్చిన తర్వాతే ఎందుకు డిక్లేర్ చేశారు? అసలేం జరిగింది? ఇవన్నీ ఒక కేటీఆర్ కే తెలుసునని ఆమె వ్యాఖ్యానించడం కలకలం రేగింది. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ డేట్ దగ్గర పడిన సమయంలో ఆమె ఇలాంటి ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ శిబిరంలో ప్రకంపనలు చెలరేగాయి. గోపీనాథ్ను కడసారి కూడా చూసుకోకుండా చేశారు. కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదు. ఎందుకు? ఇవన్నీ కేటీఆర్ వల్లే జరిగాయి. నా కొడుకు మరణం వెనుక మిస్టరీ కేటీఆర్ కు తెలుసు. ఎందుకంటే కారకుడు అతడే కాబట్టి అని ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మాగంటి సునీత సొంత భార్య కాదని, గోపీనాథ్ తో ఆమె రిలేషన్ లో మాత్రమే ఉందని అతని కొడుకు ఫిర్యాదు చేయడం కూడా రచ్చరచ్చ చేసింది. సానుభూతి పొంది ఓట్లు దండుకొని గెలవాలనుకున్న కేటీఆర్ కు ఇలా తను చేసిన పాపాలు సరిగ్గా సమయానికి కాళ్లకు వేళ్లకు చుట్టుకున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు బొక్కబొర్లా పడేలా చేస్తున్నాయి. చేసిన పాపం ఊరికే పోదంటారు. ఇదే కాబోలు.